ఈరోజు వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 3 ద లాయల్ మాంగూస్ ఈ యూనిట్లో ఉన్నటువంటి మీనింగ్స్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ టాస్క్ వీటి గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యేటువంటి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల టాపిక్స్, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందు లాయల్ మాంగూస్ ఈ లెసన్లో ఉన్నటువంటి మీనింగ్స్ ఒకసారి చూద్దాం. తర్వాత వొకాబులరీ ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద లాయల్ మాంగూస్ మీనింగ్స్: యానిమల్స్, జంతువులు. పెట్, పెంపుడు జంతువు. సి, చూడు. లాయల్, నమ్మకమైన. లివ్డ్, నివసించడం. ఫార్మర్, రైతు. న్యూ, కొత్త. బోర్న్, జన్మించడం. బేబీ, శిశువు. మాంగూస్, ముంగీస. వెంట్, వెళ్ళెను. ఫీల్డ్, పొలం. గో, వెళ్ళు. అవుట్, బయట. వర్క్, పని. లెఫ్ట్, వదిలేయడం. ట్రస్ట్, నమ్మకం. లాంగ్, పొడుగు. స్నేక్, పాము. ఎంటర్డ్, ప్రవేశించడం. క్రాలింగ్, నెమ్మదిగా పాకటం. క్రాడిల్, ఉయ్యాల. సా, చూసెను. అటాక్, దాడి చేయడం. కిల్డ్, చంపడం. బ్లడ్, రక్తం. స్టెయిన్స్, మరకలు. మౌత్, నోరు. టీత్, పళ్ళు. ఎంట్రన్స్, ద్వారం. టెంపర్, కోపం. షౌటెడ్, అరవడం. స్టిక్, కర్ర. లయన్, సింహం. బఫెలో, గీద. జిరాఫీ. క్యామిల్, ఒంటె. పిగ్, పంది. రౌండ్, గుండ్రని. స్మాల్, చిన్న. టుమారో, రేపు. అవే, దూరంగా. స్లీపింగ్, పడుకోవడం. డెడ్, చనిపోవడం. సారీ, క్షమించు. సెంట్, పంపబడింది, పంపించడం. డొమెస్టిక్ యానిమల్, పెంపుడు జంతువు. వైల్డ్ యానిమల్, క్రూర జంతువు. టైగర్, పులి. కౌ, ఆవు. ఫాస్ట్, వేగంగా. బిగ్, పెద్ద. స్మాల్, చిన్న. కోల్డ్, చల్లని. హాట్, వేడి. ఫ్లాట్, సమతల భూమి. లాంగ్, పొడుగు. షార్ట్, పొట్టి. బ్యూటిఫుల్, అందమైన. గోట్, మేక. ఫాక్స్, నక్క. షీప్, గొర్రె. ర్యాబిట్, కుందేలు. హార్స్, గుర్రం. ఉల్ఫ్, తోడేలు. క్రొకడైల్, ముసలి. డాగ్, కుక్క. స్నేక్, పాము. అగ్లీ, అందవికారమైన. స్ట్రాంగ్, బలమైన. వీక్, బలహీనమైన. గ్రాస్, గడ్డి. లిటిల్, చిన్న. కైట్, గాలిపటం. కమ్, వచ్చు. ఇవన్నీ కూడా మనకి థర్డ్ యూనిట్ అయిన ద లాయల్ మాంగూస్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్. ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద ఒక ఇమేజ్ ఇచ్చారు, విలేజ్ ఇమేజ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో ఫస్ట్ వన్, వాట్ యానిమల్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏమేమి యానిమల్స్ కనపడుతున్నాయి? కౌస్, డాగ్స్, షీప్, పిగ్స్, క్యాట్స్, ర్యాబిట్. డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్? మీ దగ్గర ఏమైనా పెంపుడు జంతువు ఉందా? అంటే మీరు ఏదన్నా జంతువుని పెంచుకుంటున్నారా? ఎస్, ఐ హ్యావ్ ఏ పెట్ యానిమల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పెట్ యానిమల్? మీ పెంపుడు జంతువు యొక్క పేరు సన్నీ. విచ్ యానిమల్ డూ యూ లైక్? ఏ జంతువులు అంటే మీకు బాగా ఇష్టము? డాగ్స్, ఇక్కడ ఇది అయ్యి ఓ పడింది. ర్యాబిట్స్, గోట్స్. నేమ్ ద యానిమల్స్ యూ సీ ఇన్ యువర్ ఏరియా. మీ ఇంటి చుట్టుపక్కల, మీ సరౌండింగ్స్లో కనిపించేటటువంటి యానిమల్స్ నేమ్స్ చెప్పండి అంటున్నారు. డాగ్స్, కౌస్, గోట్స్, బఫెల్లోస్. ఇవన్నీ సాధారణంగా మనకు కనిపించాయి. నెక్స్ట్ తర్వాత వొకాబులరీ టాస్క్ కిందకి వెళ్ళిపోతే, వొకాబులరీ టాస్క్లో కొన్ని యానిమల్స్ అంటే వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఇవ్వటం జరిగింది. యాక్టివిటీ 3 వచ్చేసరికి రీడ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఎలిఫెంట్, టైగర్, ర్యాబిట్, జిరాఫీ, డీర్, షీప్, డాగ్, ఫాక్స్, పిగ్, లయన్, క్యామెల్, క్రొకడైల్, క్యాట్, హార్స్, బఫెలో, గోట్. ఇప్పుడు ఏమంటున్నారంటే, నౌ క్లాసిఫై దమ్. క్లాసిఫై మీన్స్ విభజించడము.
పైన లిస్ట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, పెంపుడు జంతువులు ఉన్నాయి, కొన్ని ఏమో వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, అంటే అడవి జంతువులు ఉన్నాయన్నమాట. వాటిని డొమెస్టిక్ యానిమల్స్ని డొమెస్టిక్ కింద, వైల్డ్ యానిమల్స్ని వైల్డ్ కింద రాయండి అంటున్నారు. ఫస్ట్ డొమెస్టిక్ యానిమల్స్కి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. కౌ, డాగ్, క్యాట్, గోట్, ర్యాబిట్, షీప్, బఫెలో, పిగ్, ఇవన్నీ కూడా డొమెస్టిక్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్కి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. లయన్, ఎలిఫెంట్, జిరాఫీ, టైగర్, డీర్, క్రోకడైల్. హార్స్ వచ్చేసరికి వైల్డ్ యానిమల్ కాదు మనకి, ఇటువైపు వస్తుంది డొమెస్టిక్ యానిమల్, క్యామెల్. ఈ విధంగా పై హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి యానిమల్స్ని డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్కి మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, fill in the blanks with the word domestic or wild and say it aloud. కింద కొన్ని fill in the blanks ఇచ్చారు, వాటిలో కొన్ని యానిమల్స్ ఇవ్వడం జరిగింది. అవి డొమెస్టిక్ యానిమలా, వైల్డ్ యానిమలా, బ్లాంక్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, ద కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. ఆవు పెంపుడు జంతువు కాబట్టి డొమెస్టిక్ యానిమల్. ద స్నేక్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. నెక్స్ట్ వన్, ద జిరాఫీ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. జిరాఫీ ఆల్సో వైల్డ్ యానిమల్. ద డాగ్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. సో డొమెస్టిక్ రాస్తాం మనం ఇక్కడ. నెక్స్ట్ వన్, ద క్యాట్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. క్యాట్ కూడా డొమెస్టిక్ యానిమల్. ఈ విధంగా డొమెస్టిక్, వైల్డ్ వీటి సహాయంతో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రామర్కి వచ్చేసరికి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఈజ్ దిస్ ఏ రెడ్ యాపిల్? ఎస్, ఇట్ ఈస్ రెడ్. ఇది ఒక రెడ్ యాపిలేనా? అవును, ఇది రెడ్. ఇట్ ఈస్ అ రౌండ్ యాపిల్. ఈజ్ ఇట్ ఏ రౌండ్ యాపిల్? ఈ యాపిల్ గుండ్రంగా ఉందా? ఎస్, ఇట్ ఈస్ రౌండ్, గుండ్రంగా ఉంది. ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ? పక్కన కనపడుతున్నటువంటి చెట్టు చిన్న చెట్ట? నో, ఇట్ ఈస్ నాట్, అది కాదు. ఈజ్ ఇట్ ఏ బిగ్ ట్రీ? అది పెద్ద చెట్ట? ఎస్, ఇట్ ఈస్. వీటిని బాగా గమనిస్తే మనకి రెడ్ కలర్లో ఉన్నటువంటి రెడ్, రౌండ్, స్మాల్, బిగ్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ మన కింద అవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటాము, అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అనమాట. అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. అందుట్లో స్మాల్ అనే వర్డ్ కింద అండర్లైన్ చేయబడింది. ఒక చిన్న బేబీ క్రాడిల్, ఉయ్యాల్లో ఉంది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఎ రౌండ్ బాల్. తను గుండ్రంగా ఉన్నటువంటి బాల్తో ఆడుతుంది. రౌండ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఆ బాల్ బ్రౌన్ కలర్లో ఉంది. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్స్ ద సైజ్ ఆఫ్ ద బేబీ. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి స్మాల్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది బేబీ అంటే ఉయ్యాల్లో ఉన్నటువంటి చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప యొక్క సైజుని తెలియజేస్తుంది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి రౌండ్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది బాల్ యొక్క షేప్, ఆకారాన్ని తెలియజేస్తుంది. అట్లాగే థర్డ్ సెంటెన్స్లో ఉన్నటువంటి బ్రౌన్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఆ బాల్ యొక్క రంగును తెలియజేస్తూ ఉంది. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. వీటినే మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము, లేదా అడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు అనమాట. అంటే మనకి సైజ్ గురించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ అట్లాగే షేప్ గురించి కావచ్చు, నెక్స్ట్ అట్లాగే కలర్ గురించి కావచ్చు. ఇలా డిస్క్రైబ్ చేసి చెప్పే వాటిని మనం అడ్జెక్టివ్స్ అని చెప్పేసి అంటాము, అంటే విశేషణాలు అంటాం. నెక్స్ట్ వన్, యువర్ టీచర్ విల్ రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్. రిపీట్ ఆఫ్టర్ అవర్ టీచర్. కింద కొన్ని బాక్స్లో అడ్జెక్టివ్స్, డిస్క్రైబింగ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మీ టీచర్తో చెప్పిన తర్వాత రిపీట్ చేయండి అంటున్నారు. బిగ్, స్మాల్, కూల్, హాట్, ఫ్లాట్, రౌండ్, లాంగ్, బ్యూటిఫుల్, స్ట్రాంగ్, షార్ట్, అగ్లీ, వీక్. ఇటువైపు ఉన్న వాటికి ఇటువైపు మనకి ఆపోజిట్ వర్డ్స్. అట్లాగే ఇక్కడ ఉన్న వాటిలన్నిటికీ కూడా ఇవి ఆపోజిట్ వర్డ్స్. బిగ్, స్మాల్, కూల్, హాట్, ఫ్లాట్, రౌండ్, లాంగ్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, స్ట్రాంగ్, వీక్. యాక్టివిటీ 4 వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ విత్ దేర్ పిక్చర్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఇమేజెస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. ఏ బిగ్ ట్రీ, ఏ గ్రీన్ గ్రాస్, ఏ రౌండ్ యాపిల్, ఏ స్మాల్ బేబీ, ఏ రెడ్ బెలూన్. ఈ విధంగా వాటిని మనం మ్యాచ్ చేయొచ్చు. యాక్టివిటీ 5 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్లో మనకి కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే అడ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఫిల్ చేయండి అంటున్నారు. దిస్ ఈజ్ ఏ స్మాల్ పప్పీ. సో స్మాల్ అనేది డిస్క్రైబింగ్ వర్డ్ మనకి ఇక్కడ సూటబుల్ అంటే యాడ్జెక్టివ్. ద లీఫ్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ గ్రీన్ ఏదైతే ఉందో
అది మనకి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద బాక్స్ ఈజ్ డాష్ ఇన్ షేప్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ బాక్స్ వచ్చేసరికి మనకి స్క్వేర్ షేప్లో ఉంది. సో ఆప్షన్ సి సూటబుల్ ఆన్సర్. ద ఎలిఫెంట్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. ద బ్యాగ్ ఈజ్ పింక్ ఇన్ కలర్. పింక్ కలర్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పింక్ మనకి సూటబుల్ ఆన్సర్. రైటింగ్ టాస్క్ వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కళా సిద్ధు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కాన్వర్సేషన్ ఇచ్చారు. అందులో సిద్ధు, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్? ఎస్, ఐ హ్యావ్ ఏ పప్పీ. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? నీ దగ్గర నువ్వేమైనా పెంపుడు జంతువుని పెంచుకుంటున్నావు అంటే నేను ఒక డాగ్ని పెంచుకుంటున్నాను, దాని పేరు వచ్చేసరికి టామీ అని తను చెప్పాడు. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆస్క్డ్ బై కళ అండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. అందులో పైన కళ అడిగినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్స్, అంటే ఆ వాక్యాల చివర వచ్చేసరికి మనకి క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంది. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్, దాని యొక్క పేరు ఏమిటి అన్నప్పుడు చివరిలో ఈ క్వశ్చన్ మార్కు. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్, నువ్వు ఏమన్నా పెంపుడు జంతువుని పెంచుకుంటున్నావా అన్నప్పుడు చివర మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇలా ఒక వాక్యం చివర ఏ వాక్యం చివర అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుందో అలాంటి వాక్యాలను మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంట్రాగేటివ్ అంటే అడిగి విచారించి సమాధానం తెలుసుకునే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. దే జనరల్లీ స్టార్ట్ విత్ WH. ఇలాంటి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా WH వర్డ్ క్వశ్చన్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ WH హూ ఎవరు, which ఏది, వెన్ ఎప్పుడు, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా. హౌ ఆల్సో WH వర్డ్ క్వశ్చన్ అనమాట. అట్లాగే ఈజ్, ఆర్, డూ, కెన్, విల్ ఎక్సెట్రాస్ ఆల్సో ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్స్. అట్లాగే ఈజ్తో క్వశ్చన్ స్టార్ట్ అయినా, ఆర్తో స్టార్ట్ అయినా, డూతో కానీ, కెన్తో కానీ, విల్తో కానీ ఏ వాక్యం స్టార్ట్ అయినా సరే అవి కూడా మనకి ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ కింద మనకి రీడ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసుకొని ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమిటి. చివర ఇది క్వశ్చన్ కాబట్టి చివర క్వశ్చన్ మార్కు, ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి WH, వాట్ అనే WH వర్డ్తో స్టార్ట్ అయింది. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. హౌ అనేది WH వర్డ్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. డూ యూ వాంట్ వాటర్, నీకు వాటర్ కావాలా. డూ నెక్స్ట్ వాటర్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా. క్వశ్చన్ మార్క్. విల్ యూ కమ్ టుమారో, నువ్వు రేపు వస్తావా. క్వశ్చన్ మార్క్. యాక్టివిటీ నెంబర్ 6 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ ఏ క్వశ్చన్ మార్క్ వేర్ ఎవర్ నెసెసరీ. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ సెంటెన్సెస్ చదివి అది స్టేట్మెంట్ అయితేనేమో చివర ఫుల్ స్టాప్, అది క్వశ్చన్ అయితేనేమో చివర క్వశ్చన్ మార్క్ పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, హూ ఈజ్ ఎవర్ టీచర్, ఎవరు. ఇది క్వశ్చన్ కాబట్టి చివర మనం క్వశ్చన్ మార్క్ పెట్టాము. ఐ ఆమ్ ఏ బాయ్, ఇది స్టేట్మెంట్ కాబట్టి చివర ఫుల్ స్టాప్ పెట్టాము. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకము. స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాము. వాట్ ఈజ్ ఎవర్ ఫాదర్, ఇది క్వశ్చన్ కాబట్టి చివర క్వశ్చన్ మార్క్ పెట్టాము. వై ఆర్ యూ క్రయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. వీఆర్ ప్లేయింగ్, మేము ఆడుకుంటున్నాము. స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాము. ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమైన. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. విల్ యూ గో టు ద మార్కెట్, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ రీడింగ్, తను చదువుతూ ఉంది. ఇట్స్ ఎ స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాము. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా. క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. యాక్టివిటీ 7 వచ్చేసరికి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏ అంటున్న వాటికి బి వైపు ఉన్న వాటికి మనకి చూస్తే హీ ఈజ్ ఏ బాయ్, అతను ఒక పిల్లవాడు. ఈజ్ హీ ఏ బాయ్, అతను ఒక పిల్లవాడా అంటే ఇటువైపు ఉన్నటువంటి స్టేట్మెంట్ని మధ్యలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని అంటే బీ ఫామ్ అంటాము. దాన్ని సబ్జెక్ట్కి ముందు పెట్టి మనం ఒక క్వశ్చన్గా ఫామ్ చేసాము, అంటే క్వశ్చన్గా తయారు చేయొచ్చు. దే ఆర్ కైట్స్, ఇందులో ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి బీ ఫాము. దాన్ని సబ్జెక్ట్ అయినటువంటి దేకి ముందు పెడితే ఆర్ దే కైట్స్, అవి గాలిపటాలేనా. షీ కెన్ ప్లే, అందులో కెన్ తీసుకొచ్చే సబ్జెక్ట్ ముందు పెడితే కెన్ షీ ప్లే, తను ఆడగలదా. యూ విల్ కమ్, నువ్వు తప్పక రావచ్చు. తర్వాత విల్ని యూ మీద పెడితే విల్ యూ కమ్, నువ్వు వస్తావా. ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉంది. హ్యావ్ తీసుకొచ్చి మనం ఇలాంటి వాటికి డూ తీస్తాము. డూ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉందా. ఇట్లా స్టేట్మెంట్స్ని బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్జెక్ట్ ముందు పెట్టి మనం క్వశ్చన్స్గా ఫామ్ చేయొచ్చు. ద అబౌవ్ సెంటెన్సెస్ అండర్ కాలమ్ బి ఆర్ ఇన్ క్వశ్చన్ ఫామ్స్. ఒకసారి ఈ బి కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వశ్చన్ ఫామ్స్. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారంటే
చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ క్వశ్చన్ ఫామ్ అండ్ పుట్ ఏ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. వన్ ఈస్ డన్ ఫర్ యూ. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఏం చేయమంటున్నారంటే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్స్గా మార్క్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. చివర క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవడం కోసం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. వి విల్ గో టు పిక్నిక్. విల్ వి గో టు పిక్నిక్, ఇది మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. షీ ఈజ్ ఎ డాక్టర్. ఇందులో ఈజ్ని తీసుకొచ్చి షీకి ముందు పెట్టాము. తను ఒక డాక్టర్. ఈజ్ షీ ఏ డాక్టర్ క్వశ్చన్ మార్క్. దే ఆర్ ప్లేయింగ్, ఆర్ని సబ్జెక్ట్ ముందు పెట్టాము. ఆర్ దే ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ అంటే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుకుంటున్నారా. నెక్స్ట్ ఐ కెన్ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయగలను. కెన్ అని ఐకి ముందు పెట్టాము. కెన్ ఐ డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయొచ్చా. యు ఆర్ కమింగ్, ఆర్ యూ కమింగ్. నెక్స్ట్ హీ కెన్ రన్ ఫాస్ట్, కెన్ హీ రన్ ఫాస్ట్. ఈ విధంగా స్టేట్మెంట్స్ మనం క్వశ్చన్ ఫామ్స్గా మార్చి చివర క్వశ్చన్ మార్క్ పెట్టి వాటిని రీరైట్ మళ్ళీ తిరిగి రాయొచ్చు. యాక్టివిటీ 8 వచ్చేసరికి రైట్ 5 లైన్స్ అబౌట్ ద పిక్చర్స్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వీటికి సంబంధించి ఒక 5 లైన్స్ రాయండి అంటున్నారు. యూజ్ ద ఫాలోయింగ్ క్లూస్. అవి రాయటానికి కావాల్సినటువంటి కొన్ని క్లూస్ కూడా ఇక్కడ హెల్ప్ బాక్స్లో ఇచ్చారు. అట్లాగే వన్ ఈస్ డన్ ఫర్ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. దెర్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఒక చిన్న పక్షి ఉందని. ఈ హెల్ప్ బాక్స్లో ఉన్న వాటితో సెంటెన్స్ ఫామ్ చేస్తే మనం ఫస్ట్ వన్, దెర్ ఈజ్ ఎ డాష్ ఇన్ ద పిక్చర్, బిగ్ హౌస్. సెకండ్ వన్, దెర్ ఈజ్ ఎ టాల్ ట్రీ ఇన్ ద పిక్చర్. నెక్స్ట్ థర్డ్ వన్, దెర్ ఈజ్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ద పిక్చర్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్ హౌస్, tall tree, black cat. There is a small plant in the picture, small plant. There are blue clouds in the picture, blue clouds. ఈ విధంగా హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి కీవర్డ్ సహాయంతో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. యాక్టివిటీ 11 వచ్చేసరికి యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. కింద ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో టీచర్ చదవటం జరుగుతుంది, వాటిని రిపీట్ చేయండి అంటున్నారు. బాయ్, కాయిన్, స్పాయిల్, జాయిన్, నోటీస్, ఎంప్లాయ్, జాయ్, మాయిశ్చర్, టాయ్, ఆయిల్, బాయిల్. నెక్స్ట్ టీమ్ టైమ్ అని చెప్పేసి యాక్టివిటీ 12లో ఫైండ్ అవుట్ యువర్ ఫ్రెండ్స్ పెట్ యానిమల్స్, లిస్ట్ దెమ్ యాజ్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ఏ శాంపుల్ ఈజ్ గివెన్ ఫర్ యూ. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెట్ యానిమల్స్, ఇంటి దగ్గర ఎవరైతే పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉన్నారో అలాంటి ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్ సేకరించమంటున్నారు. కింద ఒక బాక్స్ ఇచ్చారు, ఆ టేబుల్ ప్రకారము డేటాని గ్యాదర్ చేయండి అంటున్నారు. ఫస్ట్ రో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, సెకండ్ రో వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పెట్ పేరు, దాన్ని ఎందుకోసం పెంచుకుంటున్నారు, వాటి యొక్క ఉపయోగాలు ఏమైనా ఉంటే ఆ యూజెస్ కింద రాయాలి. నెక్స్ట్ వాటి యొక్క హోమ్స్ని మనం ఏమని పిలుస్తాము. ఫస్ట్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు. వాణి తను డాగ్ని పెంచుకుంటుంది, ఇంటి కాపలాగా ఉంటుంది. డాగ్ యొక్క హౌస్ని కెన్నెల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తర్వాత రాము తను ఒక ప్యారెట్ని పెంచుకుంటున్నాడు, ప్యారెట్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ హోమ్ వచ్చేసరికి కేస్, పంజరము అంటాము. లత తను పెంచుకునేటువంటి పెట్ యానిమల్ పేరు వచ్చేసరికి ర్యాబిట్, ర్యాబిట్ని కూడా యాజ్ ఎ హ్యాబిట్గా పెంచుకుంటారు. సో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా యూజ్ అంటూ ఏం లేదు మనకి. ర్యాబిట్స్ ఎక్కడ ఉంటాయి అంటే బరోస్లో ఉంటాయి. సీత తన క్యాట్ని పెంచుకుంటుంది. క్యాట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంట్లో ర్యాట్స్ లేకుండా చేస్తాయి, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ర్యాట్స్. ఇవి కూడా ఇంట్లోనే ఏదో ఒక మూల ఉంటాయి. నెక్స్ట్ శ్రీను తను గోట్ని పెంచుకుంటున్నాడు యాజ్ ఎ హ్యాబిట్, అలవాటుగా. కౌసు, బఫెల్లోసు, నెక్స్ట్ గోటు, షీప్స్ ఇవన్నీ కూడా ఉండేటటువంటి హోమ్ని మనం స్టేబుల్ అంటాం, పశువుల పాక అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ వారి యొక్క పెట్ యానిమల్స్కి సంబంధించినటువంటి డేటాను మనం కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నౌ కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ పెట్ యానిమల్స్ ఫ్రమ్ ఓల్డ్ మ్యాగజైన్స్ ఆర్ న్యూస్ పేపర్స్ అండ్ పేస్ట్ దమ్ హియర్. ఏమైనా మ్యాగజైన్స్ నుంచి కానీ న్యూస్ పేపర్స్ నుంచి కానీ పెట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క ఇమేజెస్ అంటే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. పెట్ యానిమల్ చార్ట్స్ అవి మనకు అందుబాటులో ఉంటాయి, లేదా మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్లో వాటిని ఇట్లా మనం కట్ చేయొచ్చు, లేకపోతే బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇలా కట్ చేసి వీటిని మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి థర్డ్ క్లాస్ బ్లూజమ్స్, థర్డ్ యూనిట్ ద లాయల్ మాంగూస్ ఈ లెసన్లో ఉన్నటువంటి
ఇంపార్టెంట్ వర్డ్స్ వాటి యొక్క మీనింగ్స్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.